రేవంత్ రెడ్డికి అనూహ్యమైన షాక్ అమిత్ షా నుండి. అమిత్ షాని విమర్శించడంలో తప్పులేదు, కానీ అమిత్ షా మీదన ఒక తప్పుడు వీడియో సృష్టించినందుకు ఇప్పుడు ఆయన విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. 1వ తారీఖున ఢిల్లీ వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సి ఉంది. దానికి సంబంధించిన నోటీసులు ఇప్పుడు అందినాయి. ఏంటి ఈ ప్రధానమైనటువంటి అంశం అంటే, రేవంత్ రెడ్డి అమిత్ షా మాట్లాడారంటూ రిజర్వేషన్స్కి సంబంధించి నేను మొన్నటి నుంచి చెప్తానే ఉన్నాను. నిజం అనేది నిష్ఠూరంగా ఉంటుంది, అబద్ధం అనేది అందంగా ఉంటుందని నేను చాలాసార్లు చెప్పాను. చేదుగా ఉండే నిజం ఏంటది? అమిత్ షా మాట్లాడుతున్నటువంటి మాట, రిజర్వేషన్లు అనేటువంటిది ముస్లిం రిజర్వేషన్లు ఏదైతే ఫస్ట్ ప్రారంభమైంది ఆంధ్ర అంశాన్ని గురించి ప్రస్తావిస్తూ రాజ్నాథ్ సింగ్ కానీ, అమిత్ షా కానీ, నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ మాట్లాడింది ఏంటి? ముస్లిం రిజర్వేషన్లు ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణలో ఉన్నది. ముస్లింలకు ప్రత్యేకించి ఇచ్చినటువంటి రిజర్వేషన్ బీసీఈ గ్రూప్ ఏదైతే ఉందో అది బీసీలకు అన్యాయం జరుగుతోంది. ఆ రిజర్వేషన్స్ తీసేసి బీసీ, ఎస్సీ, ఎస్టీలకి ఆ రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇందులో ముస్లిం రిజర్వేషన్ల రద్దు అన్నటువంటి పాయింట్లో ముస్లిం రిజర్వేషన్లు తీసేసి రిజర్వేషన్లు రద్దు చేస్తాం అని పెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్నటువంటి దాన్ని ముందుకు తెచ్చారు. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ దాన్ని ఎడిటింగ్లో మాయ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు ఇక్కడ వాడింది, ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని టాక్టికల్గా వాడారు. దాంతో తయారైనటువంటి వీడియోతో మొత్తం దేశమంతా హల్చల్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అది అస్సాంలో తయారైందని ఒకటి, లేదు హైదరాబాద్లోనే తయారైందని మరొకటి. ఈ నేపథ్యంలో హైదరాబాద్కి తాజాగా ఢిల్లీ పోలీసులు వచ్చి చేరారు. దాని మీద ఏదైతే ఫేక్ వీడియో అన్నటువంటి కాన్సెప్ట్ మీద అమిత్ షా ఉపన్యాసాన్నే తప్పుదోవ పట్టిస్తూ రేవంత్ రెడ్డి స్వయంగా ఆ వీడియోని షేర్ చేసినటువంటి నేపథ్యంలో రిజర్వేషన్లు రద్దు చేయాలని కాంగ్రెస్ ఇది బీజేపీ అనుకుంటుందంటూ షేర్ చేయడం, ఉపన్యాసాలు అదే ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం జరిగింది. 1వ తారీఖు విచారణకు హాజరు కమ్మని.